అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎలాంటి పిండి వాడకుండా, అలాగే పంచదార లేకుండా ఓ హెల్తీ స్వీట్ చేసి చూపించబోతున్నానండి. ఈ స్వీట్‌ని 2 పదార్థాలతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు కానీ, పిల్లలు స్వీట్ అడిగినప్పుడు కానీ ఎక్కువ ఆలోచించకుండా ఇలా చేసి పెట్టండి. ఇష్టంగా తినేస్తారు. చూడండి ఎంత సాఫ్ట్‌గా, జ్యూసీగా ఎంత బావుందో. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు వరకి సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు వేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను టైం ఉందని చెప్పేసి నానబెట్టి తీసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్‌గా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను పూర్తిగా నానిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోవాలి. కడాయిలోకి సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే 2 కప్పుల వరకి పాలు పోసుకోవాలండి. ఒకవేళ మీరు సగ్గుబియ్యాన్ని డైరెక్ట్‌గా తీసుకుంటే 3-3.5 కప్పుల వరకి పాలు తీసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. మీరు సగ్గుబియ్యాన్ని డైరెక్ట్‌గా వేసుకున్నట్లయితే ఖచ్చితంగా పాలనేది ఎక్కువ పోసుకోవాలండి. లేదంటే అడుగంటేస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఈ విధంగా ఒకసారి అంతా కూడా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని పాలని 2, 3 పొంగుల వరకి ఇలా రానిస్తూ మళ్ళీ ఆఫ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. సగ్గుబియ్యంతో స్వీట్ చేయడం వల్ల ఒంటికి చలవ చేస్తుందండి. మళ్ళీ మళ్ళీ కాకపోయినా ఎప్పుడో ఒకసారి ఇలా చేసి పెట్టండి. హెల్త్‌కి చాలా మంచిది. ఇలా 2, 3 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని అంతా కూడా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూనే ఇంకో ప్రాసెస్ చూద్దాం రండి. అంతలోపు ఇవి ఉడికిపోతాయి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే హాఫ్ కప్పు వరకి కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను నా దగ్గర ఉందనేసి కార్న్ ఫ్లోర్ వేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే మిల్క్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. అదే కప్పుతో 1 కప్పు వరకి పాలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను అన్నీ కూడా ఒకే కప్‌తో మెజర్ చేసి తీసుకుంటున్నానండి. ఇలా లంప్స్ లేకుండా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను సగ్గుబియ్యం మొత్తం ఉడికిపోయి ఇలా దగ్గర పడిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. సగ్గుబియ్యం మొత్తం మనకి చక్కగా ఉడికిపోయి ఇలా పాలు మొత్తం ఎగిరిపోయి ఉంటాయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. సగ్గుబియ్యాన్ని ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఈ కార్న్ ఫ్లోర్ మిక్స్చర్ వేసేటప్పుడు పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. లేదంటే తొందరగా గడ్డలు కట్టేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే దీన్ని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి స్వీట్‌నెస్ కోసం సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే 1.5 కప్పు వరకి బెల్లాన్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న బెల్లంలో ఎలాంటి నలకలు లేవండి. ఒకవేళ మీకు నలకలు ఉన్నాయి అనుకుంటే స్ట్రెయిన్ చేసి కూడా తీసుకోవచ్చు. బెల్లం వేసుకున్న తర్వాత మాత్రమే స్టవ్ ఆన్ చేసి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని అంతా కూడా ఇలా కలుపుకోవాలండి. బెల్లం మొత్తం ఇలా కలిసిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది కాస్త లూజ్ అయిపోతుందండి. ఇక్కడ నేను వీడియో కోసం అని చెప్పేసి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. మీకు కావాలనుకుంటే వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయండి. ఫుడ్ కలర్ మొత్తం ఇలా కలిసే వరకు కలుపుకోవాలండి. కార్న్ ఫ్లోర్ మిశ్రమం వేసిన తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో మాత్రమే ఉంచుకొని కుక్ చేసుకోవాలండి. చివర్లో ఇప్పుడు ఇందులోకి 2, 3 స్పూన్ల వరకి నెయ్యిని వేసుకోవాలండి. కాస్త నెయ్యి తగిలించామంటే టేస్ట్ అనేది బావుంటుందండి. అంతా కూడా చక్కగా ఉడికిపోయి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా కడాయి నుంచి సెపరేట్ అవ్వాలండి. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందే ట్రేని రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఇక్కడ ఆయిల్ అప్లై చేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి. ఏదైనా ఒక గిన్నె తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా వేసుకొని పక్కన పెట్టేసేయాలి. 10-20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను 20 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఎంత చక్కగా రెడీ అయిపోయిందో.